వచ్చేసి మనం హైదరాబాద్ నుంచి శ్రీశైలం రూట్లో కల్వకుర్తి రైడ్ చేసాము డ్యూక్ 390లో. ఇందులో ఇప్పుడు వచ్చేసి వీడియో గుర్రంగూడ తుర్కాంజల్ నుంచి ఫ్లైఓవర్ ఇబ్రహీంపట్నం ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ దాటి ఆ రోడ్ ఉంటుంది, ఆ రోడ్ వీడియో ఉంటుంది. ఓకే, వీడియో అయితే చూడండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం హైదరాబాద్ టు కల్వకుర్తి రైడ్ ఉంటుంది. మార్నింగ్ 9:30కి వెళ్ళాము. అప్పుడు మనం రూట్ వచ్చేసి ఇబ్రహీంపట్నం రోడ్ నుంచి, సర్వీస్ రోడ్ నుంచి రైట్ సైడ్ వెళ్ళి అక్కడ నుంచి కందుకూరు రోడ్ టచ్ అవుతుంది. ఇప్పుడు రికార్డ్ అయితే గుర్రంగూడ క్యాన్సల్ నుంచి రికార్డ్ చేస్తున్నాం. ఈ రోడ్ నీట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళాను. బాలాపూర్ రోడ్ వర్షానికి కొంచెం ఖరాబ్ అయి ఉంటుంది, అందుకొరకు అక్కడ నుంచి వెళ్ళలేదు. కొంచెం లాంగ్ అయినా ఈ రూటే బెస్ట్ అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళాము. ఇక్కడ ట్రాఫిక్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, చూడండి. షాప్స్ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నట్టున్నాయి. బిర్యానీ హౌస్ అంట, డ్యూరోఫ్లెక్స్ మ్యాట్సెస్ షాప్ ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి యూటర్న్ తీసుకుంటుంది ట్రక్. యూటర్న్ కాదు, అక్కడ దిక్కి వెళ్తున్నట్టుంది అది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ షాప్స్ ఏమన్నాయంటే బైక్ స్పీకర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. బగ్గేరియా స్పీకర్స్ గిట్లా టైం పడుతుంది. కాకపోతే లాంగ్ రైడ్ 100 కిలోమీటర్స్ చేసినట్టున్నా ఒక సీట్ జెల్ తీసుకోవాలి. చూద్దాం, మరి ఇంపార్టెంట్ అనుకున్నా తీసుకోవచ్చు. మధ్య మధ్య సీట్ కుషనింగ్కి కొంచెం టైట్ అనిపిస్తుంది లాంగ్ వెళ్తున్నప్పుడు. ట్రెండ్స్, ఒక ట్రెండ్ షాప్ ఉంది, తుర్కాంజల్ ట్రెండ్స్. చికెన్ సెంటర్, జీవీఆర్ చికెన్ సెంటర్. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఫ్రూట్ షాప్స్ ఉన్నాయి.
స్పీకర్స్ పెట్టుకున్నప్పుడు మనం వచ్చేసి వ్లాగ్లో సౌండ్ పెట్టినకి రాదు, కాపీరైట్ అవుతుంది. వీడియో తీసేటప్పుడు సౌండ్ వేరే సౌండ్స్ ఏం రాకూడదు. సౌండ్స్ రికార్డెడ్ సాంగ్స్. గ్లాస్ హెచ్పి పెట్రోల్ బంక్ ఉన్నట్టుంది ఇక్కడ. మనం అక్కడ ఒప్పించినాం పెట్రోల్ నయార గురముళ్ళ. ఇక్కడ పెట్రోల్ ఏంటంటే నేను పెట్రోల్ బంక్ కొట్టమన్నప్పుడు ఒక హాఫ్ పెట్రోల్ వచ్చేవరకు అది వాళ్ళ దగ్గర కరెంట్ పోయిందంట. ఇంకా హాఫ్ పెట్రోల్ వచ్చేవరకు రీడింగ్ ఆపేసాడు. నేను 600 కొట్టమంటే 240 వరకు కరెంట్ పోయిందంటాను. ఇంకా మళ్ళీ టైం వేస్ట్ ఎందుకని చెప్పి నెక్స్ట్ తర్వాత వసుకోవచ్చులే అని చెప్పి ఆపేసిన. అక్కడ కరెంట్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా రీడింగ్ ఆగిపోతుంది పెట్రోల్ బంక్లో. ఫస్ట్ టైం చూశాను నేను నయారలో. కరెంట్ అయిపోతే పెట్రోల్ రీడింగ్ అప్పుడే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఎయిర్ చెక్ చేసుకుంటున్నాను. ఎయిర్ చెక్ చేయించాం బైక్కి. ఎయిర్ ఫిల్ చేపిస్తాం, లాంగ్ రైడ్ చేస్తున్నాం కాబట్టి ఎయిర్ చెక్ చేసుకోవాలి. ట్యాంక్ బ్యాగ్ అయితే పెట్టుకున్నాను ముందర, మొబైల్స్ పర్స్ అన్నీ పెట్టుకోవడానికి. ఎయిర్ చెక్ ఇక్కడ దొరికింది. లాంగ్ రైడ్లో మనం కంపల్సరీ ఎయిర్ చెక్ చేయించుకోవాలి, వేడి తక్కువనే ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ ట్రాఫిక్లో అయితే మ్యాక్సిమం 62 వెళ్ళాను. కార్లు అన్నీ వెళ్తుంటాయి కాబట్టి 70 వరకు తీసుకెళ్ళకపోయాను. ఆ ట్రాఫిక్లో ఫాస్ట్ పోతే మళ్ళీ ట్రాఫిక్లో కార్లు అక్కడికి వస్తుంటాయి, ఇక్కడ స్లోనే వెళ్ళాల్సి వస్తుంది. బండి అయితే ఫాస్ట్ వెళ్తుంది, మనం ఫాస్ట్ వెళ్ళకూడదు. కార్లు అక్కడిక్కడ వస్తుంటాయి. యావరేజ్ స్పీడ్ వచ్చేసి మనం 40 to 60, 40 to 55 వరకు వెళ్ళాల్సి వస్తుంది. 60 దాటితే కార్ల డిస్టర్బెన్స్ ఉంటుంది. కార్ల సైడ్ నుంచి ఫాస్ట్గా వెళ్తుంటాయి, డిస్టర్బెన్స్ ఉంటాయి. బైక్ 50 to 60 వెళ్ళే బెస్ట్. ఆ స్పీడ్లో వెళ్ళాము 40 to 60 మధ్యలో. 60 అయితే దాటలేదు ఎక్కువ, 62 అయ్యాను, 60 వరకు వెళ్ళాము. వీళ్ళు బైక్స్కు సపరేట్ రోడ్డు పెడితే బాగుంటుండే, కార్ల డిస్టర్బెన్స్, హెవీ వెహికల్ డిస్టర్బెన్స్ లేకుండా. గవర్నమెంట్ బైక్లకు సపరేట్ రోడ్ ఏం పెడుతుందో డౌటే. అప్పుడు ఎంత ఫాస్ట్ ఉంటే ఎంత ఫాస్ట్ వెళ్ళచ్చు, 4 వీలర్ డిస్టర్బెన్స్ ఉండదు.
బైక్కి సపరేట్ రోడ్ పెడితే డిస్టర్బెన్స్ ఉండదు మనకి, ఇంత ఫాస్ట్గా అంత ఫాస్ట్గా వెళ్ళచ్చు. పక్కన ఒకటి ఉన్నట్టుంది రెస్టారెంట్. ఇది లేదు కింద పెట్టడానికి ప్లేట్లో ఆడతా. ఇప్పుడు వచ్చేసి మనం తుర్కాంజల్ దాటినట్టుంది. తుర్కాంజల్ ఏరియానే షాప్స్ ఉన్నట్టున్నాయి. ప్రేమపట్నం ఫ్లైఓవర్స్ టైం ఉంది. outer ring road flyover. తుర్కాంజల్ తర్వాత ఒక ఏరియా ఉంది, అదేం ఏరియా లేదు, ఏరియా పేరు ఐడియా లేదు. బార్లు పెట్టుకురా, బార్ అండ్ రెస్టారెంట్. సెమిస్టర్లో ఛానల్లో వచ్చేసి ఐ వాంట్ బి పార్ట్నర్ ఒకటి వెబ్ సిరీస్ ఉంది, తమన్నా వెబ్ సిరీస్. అక్కడ వచ్చేసి క్రాఫ్ట్ బేర్ తయారు చేసేది, ఆ వెబ్ సిరీస్ రివ్యూ నా ఛానల్లో వస్తుంది. నెక్స్ట్ ఇంకో నా ఛానల్లో రీసెంట్ ఒక మూవీ కూడా అప్లోడ్ అయింది, బ్యూటీ మూవీ రివ్యూ చేశాను, చూడండి. ఇక్కడ వచ్చేసి పొల్యూషన్ చెక్కున్నట్టు, ఇంకా ఫ్లైఓవర్ ఇంకా రానట్టుంది, ఫ్లైఓవర్ చాలా టైం పడుతుంది. ఇక్కడ రైట్ సైడ్ ఒక చెరువు ఉంది, ఫ్లైఓవర్ వచ్చింది. ఈ ఫ్లైఓవర్లో వచ్చేసి మనం ఇప్పుడు ఇక్కడ యూటర్న్ వెళ్తే ఫస్ట్ రైట్ సైడ్ రోడ్ ఉంటుంది, ఇక్కడ ఆదిపట్ల టీసీఎస్ ఉంది, రైట్ సైడ్ రోడ్ వస్తుంది. మనం వచ్చేసి లెఫ్ట్ సైడ్ రోడ్ వెళ్ళాలి, కాబట్టి ఇంకా ముందుకు వెళ్తాం. ఇక్కడ
ఇక్కడ వచ్చేసి ఈ యూటర్న్ మళ్తే మనం రైట్ సైడ్ రోడ్కి వెళ్తాం. లెఫ్ట్ సైడ్ రోడ్ వెళ్ళాలి కాబట్టి మనం ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఫ్లైఓవర్ అక్కడ ఫ్లైఓవర్ చేసి ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను. ఇంతకీ లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ ఇక్కడ వస్తుందని చెప్పి. ఇంకా ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది, అక్కడ ఇంకో ఫ్లైఓవర్ ఉంది. ఇంకో కన్ఫ్యూజ్ అయ్యాను ఫస్ట్. ఇది అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం నుంచి వెళ్ళేవాళ్ళు ఆ ఫ్లైఓవర్ లింక్ కానికే ఆ ఫ్లైఓవర్ అదే మ్యాప్లో చూసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఉంది సర్వీస్ రోడ్ కలిసేది ఫ్లైఓవర్. ఇది వచ్చేసి దేవరకొండ బస్సులు. గేట్ ఉన్నట్టుంది చౌరస్తా సర్వీస్ రోడ్ సైడ్లో. ఇక్కడ పార్కింగ్ అయితే బాగానే పెట్టారు, పార్క్ లాగా రౌండ్ సర్వీస్ రోడ్ మళ్ళీ అది చౌరస్తా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం సర్వీస్ రోడ్ వెళ్తున్నాం. ఎప్పుడైనా వచ్చేసి సర్వీస్ రోడ్ వచ్చాము. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్కి. బైక్లకైతే ఈ రోడ్డు, ఈ కార్లకైతే మనం ఔటర్ రింగ్ ఫ్లైఓవర్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కొచ్చు, ఫ్లైఓవర్ ఎక్కొచ్చు. కార్లకైతే కొన్ని కార్లు ఇట్ల నుంచి కూడా వెళ్తుంటాయి ఫ్లైఓవర్ వెళ్ళకుండా. అక్కడైతే టోల్ కట్టాల్సి వస్తుందని చెప్పి, అమౌంట్ కట్టాల్సి అని చెప్పి. ఇక్కడ వచ్చేసి మనం మ్యాప్లో చూసుకుంటున్నాం, కన్ఫర్మ్ చేసుకుంటున్నాం ఈ సర్వీస్ రోడేనా అని చెప్పి. మ్యాప్లో సార్ కన్ఫర్మ్ చేసుకున్నాం. మనం కరెక్ట్ ఎగ్జాక్ట్ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ దగ్గరనే ఉన్నాము. మ్యాప్ వచ్చేసి పెట్టుకుంటున్నాం ఫస్ట్.
ప్లేస్ పెడితే డైరెక్షన్ చూపిస్తే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 4-వీలర్ డైరెక్షన్ చూపించింది. అక్కడ మళ్ళీ బైక్ రూట్ పెట్టాను. 4-వీలర్ అంటే వీళ్ళు ఫ్లైఓవర్ కింద చూపిస్తారు, చూపిస్తారు. మళ్ళీ బైక్ పెట్టాను, బైక్ రూటు. ఇప్పుడు కార్ రూట్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి బైక్ రోడ్ వచ్చింది మాకి. బైక్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ కన్ఫర్మ్ అయింది. సర్వీస్ రోడ్ అని చెప్పి ఇక్కడ ఇంతకుముందు వెళ్ళలేదు. ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్కి ఫస్ట్ టైం. ఆదిబట్ల రోడ్ యూజ్ చేసుకొని మధ్యలో లెఫ్ట్ మళ్ళీ ఫస్ట్ టైం రోడ్ కన్ఫ్యూజ్ అయ్యాను రోడ్కి వెళ్ళడం. సర్వీస్ రోడ్ వచ్చేసి ఫాస్ట్ వెళ్ళొచ్చు మనం కొంచెం. ఇక్కడ వచ్చేసి 50 స్పీడే, 46. మనం 60 దాటితే చాలు కార్లు ఆడేది రంగుకి వస్తాయి. ఫాస్ట్ పనికి రాదు బైక్ తోటి. రోడ్ మొత్తం కాలేతేనే దీనికి 80, 90 ఇట్లా మీకు వస్తుంది. కొంచెం ఫాస్ట్ వెళ్దామన్నా ఇటు నుంచి ముందు నుంచి ఏదో కార్లు వస్తూనే ఉంటాయి. ఇంకొక స్లో లాస్ వస్తుంది. లేదు సర్వీస్ రోడ్ అయితే బాగానే ఉంది. గ్రీనరీ బాగుంది. ఇక్కడ చెట్లు బాగానే పెంచారు. ఏం చెట్లు? గవర్నమెంట్ చెట్లు. గవర్నమెంట్ రేసు. మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి మధ్య మధ్యలో.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంతవరకు వస్తుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్